కలువరి మహిమా శుభ సందేశం. నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చేరువచ్చిన దేవుని బిడ్డలందరికీ యేసయ్య శుభప్రదమైన నామమున దైవ దీవెనలు ఆశీస్సులు కలుగును గాక. ఆమేన్. లేవియాకాండము 24వ అధ్యాయము మొదటి 4 వచనాలను మనము చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఓలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారములు శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాని చక్కపరచవలెను. ఇది మీ తరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. చదవబడిన దైవ లేఖన భాగము దేవుడు మనందరి వెనుకలో మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు నాయకుడుగా దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి తీసుకుని వెళ్ళాడు. ఆ క్రమంలో దేవుడు ఇశ్రాయేలీయులకు కొన్ని కట్టడలను, విధులను, ఆజ్ఞలను, నియమాలను నియమించడం జరిగింది. అందులో భాగమే ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమని చెప్పాడు. ప్రత్యక్షపు గుడారములో చాలా ఉపకరణాలు ఉన్నవి. ప్రతి ఉపకరణము మన ఆత్మీయ జీవితానికి కొన్ని పాఠాలను మనకు నేర్పిస్తాయి. ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణములో ఉండే అటువంటి ఉపకరణాలు ఏమేమి ఉన్నవి ఆవరణములో? మొదట అసలు అది ఎన్ని భాగాలుగా ఉంది? ప్రత్యక్ష గుడారము అంటే 3 భాగాలుగా ఉంది. మొదటిది ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ఈ 3 భాగములు ప్రత్యక్ష గుడారములో మనము చూస్తాం. ఈ 3 భాగములలో ఆవరణములోనికి ఎవరైనా రావచ్చు. ఏ విధమైన భేదాభిప్రాయం ఏమీ లేదు. అందరికీ ఆహ్వానమే. ఆవరణములోనికి, ఆవరణం వరకు ఎవరైనా రావచ్చు. అయితే పరిశుద్ధ స్థలములోనికి మాత్రము యాజకులు మాత్రమే అందులో అడుగు పెట్టాలి. 3వ భాగము అతి పరిశుద్ధ స్థలము. దాంట్లోనికి మళ్ళా యాజకులందరూ అడుగు పెట్టవద్దు. ఈ యాజకులందరిలో ప్రధాన యాజకుడు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే వెళ్ళాలి. ఆ ప్రధాన యాజకుడు నాకు అర్హత ఉన్నదని ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు. ఆయన కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు కొన్ని విధానాలు పాటించమని కూడా చెప్పాడు దేవుడు. ఆవరణంలో 2 ప్రాముఖ్యంగా కనబడతవి. మొదటిది బలిపీఠము, రెండవది ఇత్తడి గంగాళము. పరిశుద్ధ స్థలములో ఏమేమున్నవి అంటే దీపస్తంభము కనబడుతుంది, తర్వాత ధూప వేదిక కనబడుతుంది, సన్నిధి రొట్టెల బల్ల కనబడుతుంది. ఇకపోతే అతి పరిశుద్ధ స్థలములో ఉండే ఉపకరణం ఏమిటయ్యా అంటే కరుణాపీఠము. కరుణాపీఠము కృపాసనం అన్న
ఒకటే. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలన్న ఆ మాట జ్ఞాపకం చేస్తాడు. మనము ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము అని అంటాడు. మీకు ఆ మాట జ్ఞాపకం ఉంటే తీసిన వాళ్ళు ఎవరైనా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందున్నట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము అని అన్నాడు. ఈ 3 భాగాలుగా ఉన్నటువంటి ఈ ప్రత్యక్ష గుడారంలోని ఆ విభాగాలలో పరిశుద్ధ స్థలములో మనకు కనబడుతున్నటువంటి దీపవృక్షము అనేది చాలా ఆసక్తికరమైనటువంటి పాఠాలను మనకు నేర్పిస్తుంది. దీపవృక్షము, వృక్షం అంటేనే చెట్టు. దీపవృక్షం అంటే దీపములను పెట్టడానికి ఉపయోగించేటువంటి స్టాండ్, చెట్టులాగా ఉన్నటువంటి స్టాండ్. అది దానికి మధ్యలో ఇలా ఒక పాత్ర పైనుంచి కిందికి ఇలా స్టాండ్ ఉండి దానికి 3 ఇటు కొమ్మలు, కుడివైపున 3 కొమ్మలు, ఎడమ వైపున 3 కొమ్మలుగా దాన్ని చేయవలెను అని అంటాడు. నిర్గమాకాండము 25వ అధ్యాయము 31 నుంచి చూస్తే, మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను, నకిషీ పనిగా ఈ దీపవృక్షము చేయవలెను, దాని ప్రకాండమును దాని శాఖలను నకిషీ పనిగా చేయవలెను, దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షం యొక్క ఒక పక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క రెండవ పక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని పక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను. ఇలా చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా, అలా ఉంటుంది దీపవృక్షం. ఇటు 3 కొమ్మలు, అటు 3 కొమ్మలు ఉండి మధ్యలో ఒక స్టాండ్ లాగా ఉంటుంది. వీటి మీద దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి. వెలగడము కొరకు దానిలో ఓలీవ నూనె పొయ్యాలట. అచ్చము దంచి తీసిన ఒలీవ నూనె అందులో పోయవలెను. దీపము నిత్యము వెలుగుచుండవలెను. నిత్యము వెలగాలి అంటే దీపముకు ఏం కావాలి? నూనె కావాలి. నూనె లేకపోతే దీపం వెలగలేదు. పోసినప్పుడు నూనె బాగున్నప్పుడు దీపము చాలా వెలుగుతుంది. నూనె అయిపోయిన కొద్దీ ఇదిగో ఇలా చిన్నగా మారిపోతుంది. మళ్ళీ వెలుగు బాగా రావాలంటే ఏం చేయాలి? అందులో నూనె పోయాలి. ఈ పని అహరోను చేయవలెను అని అన్నాడు. అహరోను చేయవలెను. దాన్ని చక్కపరిచే పని ప్రధాన యాజకుడు దానిని చక్కపరచాలట. దీపములను చక్కపరచాలి అట. అవి సరిగా వెలుగుతున్నాయా లేవా, దీపాంతలలో నూనె ఉన్నదా లేదా అనేది చక్కగా చూసుకోవాలి. నిర్గమాకాండము 27వ అధ్యాయం 20వ వచనంలో కూడా దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఓలీవ నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. మోషేకు దేవుడు చెబుతున్నాడు, ఇశ్రాయేలుతో ఈ రీతిగా చెప్పుము, వారికి ఆజ్ఞాపించుము అని. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి వెలిగించాం కదా, ఎప్పటికి వెలుగు రాదా? ఇక వెలగదా?
అంటే వెలుగు కొన్నిసార్లు ఏమవుతుంటుంది, తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. 2 కారణాలు ఉన్నవి. వెలుగు వెలగకపోవడానికి 2 కారణాలు ఉన్నవి. అందులో మొదటి కారణము నూనె అయిపోతుంది కావచ్చు ఒకటి. రెండవ కారణము ఆ దీపాంత ఏదైతే ఉందో వత్తులు అవి వడగట్టిపోతాయన్నట్టు. మసిబారిపోయినప్పుడు ఆ నూనె కొసదాకా రాక మంట ఏమవుతా ఉంటుంది, చల్లారుతూ ఉంటా ఉంటుంది, లేకపోతే చిన్నగా అవుతూ ఉంటా ఉంటుంది. అప్పుడు యాజకుడు ఏమి చెయ్యాలి అంటే దాని వత్తులను కత్తిరించాలి. అందుకొరకు ఏమి ఉన్నదయ్యా అంటే దాని పక్కనే బంగారు కత్తెర. హల్లెలూయా. ఏమున్నది? బంగారు కత్తెర. నిర్గమాకాండము 25వ అధ్యాయము 38వ వచనము. మేలిమి బంగారముతో చేయవలెను. ఆ ఉపకరములన్నీ 40 వీసెల మేలిమి బంగారముతో చేయవలెను. చూసారా? కత్తెర ఎందుకు కావాలి అని అంటే ఈ ఏదైతే వత్తులు ఉన్నవో అవి మసిబారిపోయి ఆ కొసలు నూనెను గ్రహించలేని స్థితిలోకి మారిపోతాయి. అలాంటప్పుడు యాజకుడు ఏం చేయాలి? దానిని కత్తిరించాలి. అప్పుడు మరలా నూనె కొసదాకు వచ్చి దీపము చక్కగా మండుతుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ దీప వృక్షము దేనితో చేయమనన్నాడు దేవుడు? బంగారముతో ఈ దీప వృక్షమును చేయాలి అని అన్నాడు. ఈ దీప వృక్షము అనగానే మీకు పిక్చర్ ఇమాజినేషన్ ఒకటి మీ మదిలో ఏర్పడాలి. ఏమిటయ్యా అంటే ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయములో యేసు ప్రభు యొక్క దర్శనాన్ని చూపెడుతూ గురించి విశ్లేషణ చేస్తూ మాట్లాడుతూ యోహాను ఏమన్నాడంటే 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడ సంచరిస్తున్నాడట? యేసునాథుడు. చదవండి ఆ మాట. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఏమి తిరగగా 12వ వచనం చూడండి. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని తిరిగి తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. హల్లెలూయా. ఎవరిని చూశాడట యోహాను? 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్న ఒకనిని చూచాడు. ఆయన ఎలా ఉన్నాడట? మనుష్య కుమారుని పోలినవాడుగా. మరి ఇక్కడ కూడా మనుష్య కుమారుని పోలిన ఇంకొక ఆయన ఎవరినో చూశాడట యోహాను. మరి ఆయన యేసు ప్రభువు కాదా? అంటే ఇక్కడ పోలిన అంటే ఇంకొకరు వేరేటోళ్ళు అని కాదు, ఆయనని అని అర్థం. ఎవరిని చూశాడు ఆయన? మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూసి తిని. కానీ ఈయన వేరేటైనా కాదు, ఈయన మనుష్య కుమారుడే, కానీ మహిమలో ఉన్నటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అలా లేదు ఆయన మహిమ. అక్కడ ఆయన చూడగానే సచ్చిన వానిలాగా పడిపోయాడట. 1వ అధ్యాయము 17వ వచనంలో నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దీపస్తంభముల మధ్య సంచరించువాడు యేసయ్య. అంటే సంఘము మధ్యలో ఆయన తిరుగుతున్నాడు.
సంఘముల మధ్యలో అక్కడ దీపస్తంభముల మధ్య సంచరించిన ప్రధాన యాజకుని పనేమిటి? దీపాంతలను చక్కబరుస్తున్నాడు. కొసలు వడిగట్టిన కొసలను ఏం చేస్తున్నాడు? కత్తిరిస్తున్నాడు. యేసయ్య మన మధ్యలో కూడా సంచరిస్తూ అంటాడు అప్పుడప్పుడు. ఎందుకొరకు తెలుసా? అప్పుడప్పుడు ఏమైనా కాస్త ఏముంటాయి, ఎక్స్ట్రాలు వస్తూ ఉంటాయి కదా, ఏం చేస్తాడు ఆయన? కట్. ఆయన దగ్గర కుదరదు. మరి యేసయ్య నిన్ను చక్కబెట్టడానికి, నిన్ను చక్కదిద్దడానికి, నువ్వు ఇంకా మహిమలో నుండి అధిక మహిమలోనికి వెళ్ళడానికి, నీ మహిమ ప్రజ్వరిల్లడానికి, నువ్వు ఇంకా గొప్పగా వెలగడానికి, నిన్ను సరిచేయడానికి పనిలో పెట్టుకున్నాడు ఆయన. నిన్ను సరిచేయడమే ఆయన పనిగా పెట్టుకున్నాడు ఆయన. అందుకొరకే ఆయన దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దీపస్తంభము బంగారముతో చేయమని చెప్పాడు కదా, ఆ చేసే విధానమును కూడా చెప్పాడు. దానిని ఎన్ని ఆకులు కలిగిన, ఎన్ని రెక్కలు కలిగిన దానిగా చేయమన్నాడు? ఇటు మూడు మధ్యలో ఒకటి, మొత్తం ఎన్ని ఉన్నాయి? 7 కనబడుతున్నాయి. ఈ 7 కూడా ఎలా ఉండాలంటే ఏకాండముగా ఉండాలట. ఈ 7 కూడా ఎలా ఉండాలి? ఏకాండముగా. అంటే అతుకులు నడవదు. ఇదొక రెక్క తయారు చేసి దీనికి పిడి చేసి, ఇదొక రెక్క తయారు చేసి దీనికి పిడి చేసడానికి వీలు లేదు. అలా చెయ్యొద్దట. ఎలా చేయాలన్నాడు? ఏకాండముగా దానిని చెయ్యవలెను. నిర్గమాకాండము 25వ అధ్యాయము 31వ వచనము. చదువు తల్లి. నక్షీ పనిగా ఈ దీపవృక్షమును చేయవలెను, దాని ప్రకాండము దాని శాఖలు నక్షీ పనిగా చేయవలెను, దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. గమనించారా? 36 కూడా చదవండి, 35 నుంచి చదవండి. దీపవృక్షము ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు దాని 2 కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతయు మేలిమి బంగారముతో చేయబడిన ఏకాండమైన నక్షీ పనిగా ఉండవలెను. చాలు. ఎలా ఉండాలట? దీపవృక్షము ఏకాండముగా ఉండాలి. మరి ఒకటే దీపాంత పెడతారేంటి? దాని మీద ఎన్ని ఉన్నాయి? 7 కనబడుతున్నాయి. కానీ ఎలా ఉండాలన్నాడు? ఏకాండముగా ఉండాలని అన్నాడు. దీపస్తంభము దీపవృక్షము దేనికి సాదృశ్యం అంటే సంగమునకు సాదృశ్యం. దేనికి సాదృశ్యము? సంగమునకు సాదృశ్యం. ఇప్పుడు చదవండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనాలు ఇప్పుడు చదవండి. కాగా నీవు చూచిన వాటిని, విన్న వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా ఆ కుడి చేతిలో 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయిము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. హల్లెలూయా. ఆ దీపస్తంభములు ఏమిటట? 7 సంఘములు. 7 అనే సంఖ్య దేనికి సాదృశ్యమైన సంఖ్య? సంపూర్ణతకు చిహ్నము. ఈ 7 ఏకాండముగా చేయమని అన్నాడు దీపవృక్షమునకు.
దాంట్లో మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, సంఘము నువ్వు వేరు వేరు కొమ్మలుగా ఉన్నప్పటికీ క్రీస్తు యేసును బట్టి అందరూ ఏకాండముగా ఒక్కటై ఉండాలి. హల్లెలూయా. భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు సంఘములో ఉండకూడదు. సంఘము అనగా క్రీస్తు శరీరము. ఒకదానికి ఒకటి అతకబడి ఉన్నవి, వేరు వేరు అవయవములు శరీరానికి ఉన్నవి. కానీ అన్నీ ఎట్లా ఉన్నవి? ఇది కోపించినప్పుడు ఇది కూడా వీకడం, ఇది కోపించినప్పుడు ఇది కూడా వీక్తే అసలు ఉంటుందా కదా? మనిషి బతుకుతాడా? ఒకదానికొకటి ఎలాగునా అతకబడి ఉన్నవు అవయవాలు, ఒకదానికొకటి ఏ రీతిగా సహకరించుకుంటున్నవు. మరి సంఘములో అలా ఉన్నదా పరిస్థితి? వాళ్ళు మా వాళ్ళు కాదని అంటాడు ఒకడు, వీళ్ళు మా వాళ్ళు కాదని అంటారు, వాళ్ళకు మాకు పడదని అంటాడు ఇంకోడు. వీళ్ళతో మేము మాట్లాడు, వాళ్ళతో. ఇది ఎక్కడ నేర్చుకున్నారు? ఇది దేవుని సంఘములో ఉండే క్రమము కానే కాదు. దేవుని సంఘము ఎలా ఉండాలట? శరీరములోని అవయవాలన్నీ ఏకమై ఉన్నట్లుగా సంఘము కూడా ఎలా ఉండాలి? ఏకమై శిరస్సుకు అతకబడి ఉండాలి. శిరస్సు యేసయ్య, శరీరము సంఘం. ప్రతిదీ మనకు ఎన్నో ఆత్మీయమైన పాఠాలు నేర్పిస్తుంది. వాళ్ళు వేరు, మేము వేరు, వీళ్ళతో మేము మాట, వాళ్ళతో ఇదన్నీ కాదండి. ఆదిమ సంఘం ఎలా ఉన్నది? దేవుని సంఘము, దీపవృక్షం అంటే దేవుని సంఘము. దానికి ఈ ఇటు మూడు అటు మూడు కొమ్మలు ఉన్నప్పటికీ వాటిని ఏకాండముగా ఎందుకు చేయమన్నాడంటే, దేవుని సంఘము ఎలా ఉండాలని చెబుతున్నాడు? ఏకమై ఉండాలి. యేసయ్య యాజకత్వ ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. తండ్రి, నాయందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని చాలు. వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఎలా ఉండాలట? ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. చీలికలు పీలికలుగా విభేదాలు కలిగిన వారముగా ఉంటే దేవుని మహిమ మన మీదికి దిగిరాదు. ఆదిమ సంఘంలో దేవుని శక్తి దిగి వచ్చి గొప్ప కార్యాలు జరిగాయి. ఎందుకొరకో తెలుసా? వారందరూ ఏక మనసుతో ఉన్నారట. అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనము, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండిరి, ఒక్కటే అయినట్టుగా ఉన్నారు. ఏక మనస్సు అనేది ఉంది. ఎప్పుడైతే దేవుని ప్రజలముగా అందరము ఒక్క తాటి మీద ఉండగలుగుతామో, దేవుని మహిమ మేఘము మన మీదికి దిగి వస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ మన మీదికి వచ్చి మనలను ఆవరించి మనలను అభిషేకించాలి. ఆదిమ సంఘంలో జరిగినట్టుగా పరిశుద్ధాత్మ కార్యాలు మనలో జరగాలి అనంటే మనమందరము కూడా ఏకముగా కూడి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఆయనను కొనియాడాలి. హల్లెలూయా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం చదవండి. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాటలు
పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చెయ్యగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. హల్లెలూయా. ఒక గొప్ప కార్యక్రమం జరిగింది సొలొమోను దేవుని మందిరము కట్టినప్పుడు. వారందరూ ఒక పని చేశారట, ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారట. తర్వాత పాటలు పాడేవారు, వాద్యములు వాయించేవారు, అందరూ వాద్యములతో కలిసి స్వరమెత్తి అని అన్నారు. ఎలా? కలిసి స్వరమెత్తి. 13లోనేమో ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చెయ్యగా. ఎక్కడైతే ఏక మనసు ఏక హృదయం ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి అక్కడ దిగి వస్తుంది. దేవుని మేఘము మన మీదకి రావాలంటే సంఘములో ఏముండాలి? ఏక హృదయము, ఏక ఆత్మ ఉండాలి. భిన్నాభిప్రాయాలను వదిలేసేయాలి. ఒకరి కొరకు ఒకరు భారముతో ప్రార్థన చేసే వారముగా ఉండాలి. వాళ్ళతో మాకేంది, వీళ్ళతో మాకేంది కాదు. సంఘం అంటేనే ఏకాండముగా దేవుడు ఏర్పాటు చేశాడు. అలా ఉన్నప్పుడే దేవుని కార్యాలు మన జీవితంలో, మన సంఘములో గొప్పగా జరుగుతాయి. గొప్ప ఉజ్జీవమును మనము చూడగలుగుతాం. హల్లెలూయా. ఉజ్జీవం రావాలని ఎంతమందికి ఆశ ఉంది? నేను ఉజ్జీవింపబడాలని ఎంతమందికి ఆశ ఉంది? ప్రపంచానికి మన సంఘం ఒక మాదిరికరమైన సంఘంగా ఉండాలని ఎంతమందికి ఆశ ఉంది? మరి మనలో ఏక హృదయము, ఏకాత్మ లేకపోతే దేవుని మహిమ మేఘము దిగిరాదు, పరిశుద్ధాత్మ కార్యాలు మన మధ్యలో జరగవు. కనుక మనమందరము ప్రార్థన చేసేటప్పుడు ఏమని అడగాలి? దేవ, మాలోని భిన్నాభిప్రాయాలను తొలగించమని అడగాలి. అందరూ ఏక హృదయం, ఏక మనసు కావాలని ప్రార్థన చేయాలి. వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకోవడం బంద్ చేయండి. ఇవాళ రేపు ఎట్లా మోపోయిందంటే పరిస్థితులు అన్నీ ఇద్దరు కలిసిండ్రు అనుకో, మూడోని మధ్యలో ఎత్తారు ఇక కదా. ఇద్దరు కలిసిండ్రంటే వీళ్ళ గురించి మాట్లాడుకోరు. ఎవరి గురించి మాట్లాడతారు? ఇంకొకరిని లేనోని తీసుకొస్తారు దాంట్లోకి. పాపం వాడు అక్కడ లేడు. ఇద్దరు కలిశారంటే మనం అన్న బాగున్నావు, అన్న బాగున్నావు తమ్ముడు, బాగున్నావు, రండి ప్రార్థన చేసుకుందాం, ఇంకా నేను చాలా ఎదగాలి, నా కొరకు ప్రార్థన చేయి. లేదన్నా నువ్వే కరెక్ట్ ఉన్నావు, ఇంకా నేనే ఎదగాలని నా కొరకు ప్రార్థన చేయి. ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాంపా. ఇది లేదు. చెల్లె, నీకు తెలుసా అవతల వాడలు ఉంటుంది చూడు, ఎందుకు ఇవన్నీ పనికి వాని ముచ్చట్లు? ఇవన్నీ చేసినందుకు ఏమవుతుందంటే ఉన్న ప్రభావం వెళ్ళిపోతుంది. అది భిన్నాభిప్రాయాలు ఉన్నందుకు, ఏకాభిప్రాయము లేనందుకు ఇప్పటిదాకా పొందుకున్న మహిమను కూడా ఏం చేస్తున్నాం? మనం కోల్పోతున్నాం. కనుక కాస్త మనసు ఆత్మీయ విషయాల మీద పెట్టండి. నీకు సమయం దొరికిందా? ఆత్మీయంగా నేను ఎదగడానికి ఏం చేయాలి? ఎలా నేను ఇంకా దేవునికి దగ్గర అవుతాను అని ఆలోచన చేయాలి. అలా కాకుండా భిన్నాభిప్రాయాలతో ఉంటే
మనము దేవునిలో ఎదగలేము. దేవుని మహిమ, ఆయన ప్రభావము మనలోనికి రాదు. మనలో మార్పు కనబడదు. ఇక కాస్త మనము దేవునితో సహవాసం చేద్దాం. రెండవదిగా, ఉన్నవారందరము ఒక్క మనసుతో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంటామన్న పూరేక బుద్ధి జీవ కొరుసి. నాకేమో స్వీట్ ఇష్టం, మా అమ్మగారికి ఏమో హాట్ ఇష్టం. నేనేమో లడ్డూ తిందామంట. ఎక్కడన్నా బయటికి వెళ్తే ఒకవేళ మేడం స్వీట్ తిందామని అంటే, లేదు కార తిందామంటుంది ఆమె. నాకేమో అసలే పడదు. పుర్రెకో బుద్ధి జీవకో రుచి అని ఒక సామెత. జీవ అంటే నాలికకు. మరి సంఘం అంటే 10 తలకాయలు ఉంటాయి. ఎవరికి నచ్చిన రీతిగా వాళ్ళ మెదడు ఉంటుంది. ఒకడు ముక్కోపితో ఉంటాడు, ఒకడు శాంతమూర్తి ఉంటాడు, ఒకడేమో పరిచయం చేసే మనసు ఉంటుంది, ఇంకొకరికేమో ఆసక్తి ఉండదు. ఒకరికి పాటలు పాడాలంటే ఇంకొకరికేమో ఏం పాటలు అని ఉంటుంది. ఒకరికేమో వాక్యం వినాలని ఉంటుంది, ఇంకొకరికేమో ఏం వాక్యం అని ఉంటుంది. ఒకరికి ప్రార్థన చేయాలంటే ఇంకొకరికి నిద్రపోవాలని ఉంటుంది. ఒక్కోరి ఆలోచన ఒక్కొక్క తీరుగా. దేవుని సన్నిధికి వచ్చామా, వచ్చే ముందే మనం ఏం చేయాలి? దేవుని దగ్గర అడిగి రావాలి. అయ్యా, పోయిన వారం మనం చెప్పుకున్నాం కదా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు నేను కలిగి రావాలి. ఎలా వెళుతున్నానో అలా రావద్దయ్యా. చాకిరేవుకు బట్టలు పంపించారు. ఎలా పంపించారో మూట అలానే వచ్చింది ఇంటికి. మీరేం చేస్తారు చెప్పండి? మీరేం చేస్తారు? నేనైతే చెప్తాను, రేపటి నుంచి రాకని చెప్తా. ఇక ఎవరిని? నీ పనితనము ఇక్కడ మేము చూడలేకపోతాను. ఇక నువ్వు రెస్ట్ చేయి. ఎలా వెళ్ళారో అలా రావు. దేవుని సన్నిధికి రాకముందు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు వచ్చినాక ఎలా ఉన్నావు, ఎలా ఉండాలనుకొని వచ్చావు, నువ్వు ఎలా మారాలనుకొని వచ్చావు. దేవుడు ఒక మాట స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రధాన యాజకుడుగా ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన హల్లెలూయా. అందరిని గమనిస్తున్నాడు ఆయన. నీకు అసలు వెలగాలని ఆశ ఉందా? నువ్వు వెలిగించబడిన వ్యక్తివి. ఎందుకు నీ వెలుగు ప్రకాశించడం లేదు? ఏదైనా ఆటంకం ఏర్పడిందా అని చెప్పి బంగారు కత్తెరతో ఏం చేస్తున్నాడు? ఏదైతే ఆటంకములు ఉన్నాయో వాటిని తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అప్పగించుకోవడానికి నువ్వు సిద్ధమేనా? నన్ను సరిచేయను. ఆయన ప్రధాన యాజకుని పని ఏంటి? ప్రదీపములను సరిచేయాలి, చక్కబరచాలి. చక్కబరచడానికి ఆయన వచ్చాడు. చక్కదిద్దుకోవడానికి మనకి ఇష్టమేనా? ఇష్టమైతే కుదురుగా పడి ఉండు. నన్నంటావా? నేను ఇంతకాలం వెలగలేదు. ఇంతకాలం వెలిగినావు, కానీ ఇప్పుడేమైంది మరి? దేవునికి నీకు మధ్యలో ఏదో అభ్యంతరాలు, ఏదో ఆటంకములు, ఏదో పాపము, ఏదో అపవిత్రత అడ్డం వచ్చేసింది. దాన్ని ఏం చేయాలి? సరిచేసుకోవాలి. మరలా నూనెను చక్కగా గ్రహిస్తుంది. దీపము బాగా వెలగాలి అంటే ఈ ప్రదీపములకున్న ఆ ఏర్పడిన మడ్డి ఏం చేయాలి? తొలగించాలని చెప్పుకున్నాం కదా. రెండవది, దీపము ఇంకా బాగా వెలగాలి అంటే దాంట్లో ఏం పోయాలి? నూనె. అది కూడా ఓలీవ నూనె పోయాలన్నాడు. ఓలీవ నూనె అనేది బైబిల్లో
పరిశుద్ధాత్మకు సూచన అయి ఉన్నది. ఒలీవ నూనె అనేది బైబిల్లో పరిశుద్ధాత్మకు సూచన.